3 సంవత్సరాల పిల్లల నుంచి కూడా 90 సంవత్సరాల వరకు కూడా పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది చాలా సంతోషమైన విషయం. 3 గంటలకు వాళ్ళు లేచి వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని 4 గంటలకు ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేసి 1 గంట సేపు మొత్తం ఊరు మొత్తం తిరగడం జరుగుతుంది. అది మేమే కాకుండా ప్రతి గ్రామాల్లో చేస్తే కూడా బాగుంటుంది అనేది మా కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజల అభిప్రాయం. షాద్నగర్లో కానీ ఇంకా హైదరాబాద్లో కానీ నివసించే వాళ్ళు 2 గంటలకు లేచి వాళ్ళ యొక్క కార్యక్రమాలను ముగించుకొని 4 గంటల వరకు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైన విషయము. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రుత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రుత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. అత్ర్యాది సప్తర్షయః సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తు వంది భాషాపతిః పఠతి వాసర శుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహనారికేల పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మందమనిలః సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్ఫలం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గోవింద మాధవ జయ జయ, ఈ జగతికి మూలం నీ దయ. నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ. పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గని సరి సరి పద ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఓం దైవ ప్రార్థన కరుణామూర్తియగు సర్వేశ్వర మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందును నీ పాదార విందములయందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపము. పరమదయానిది ప్రాతకాలమున నిద్రలేచినది మొదలు వరల పరుండు వరకును మనోవాకాయములచే మా వలన ఎవరికి అపకారము కలగకుండునట్లును ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగునను బుద్ధిని దయచేయము. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా అంతఃకరణమునందు ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము గాని విషయ వాసన గాని అజ్ఞాన వృత్తి గాని నిలబడకుండునట్లు అనుగ్రహింపము. వేదాంత వేద్య అభయస్వరూప మాయందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములంకురించి శీఘ్రముగా ప్రబుద్ధములగినట్లు ఆశీర్వదింపము. మరియు ఈ జన్మమునందే కడతేరి నీ సాన్నిధ్యమునకు వేదించుటకు కావలసిన శక్తి సామర్థ్యములను కరుణతో ప్రసంగుము. దేవా నీవు భక్తవత్సలుడవు దీనుల పాలిటి కల్పవృక్షమవు. నీవు తప్ప మాకింకెవరు దిక్కు. నిన్ను ఆశ్రయించితిమి. అసత్తు నుండి సత్తున కొనిపమ్ము. తపస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము. మృత్యువు నుండి అమృత తత్వమును పొందింపజేయము. ఇదే మా వినతి అనుగ్రహింపము. నీ దరిచేర్చుకొనుము. పాహి మాం పాహి మాం పాహి మాం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై ప్రజా రామచంద్ర మహారాజ్ की जय. प्रसन्नांजलि स्वामी वारी की जय. जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम. श्रीमद् रमण गोविंद गोविंद. शिवजनम पार्वती पदे हर हर
జై శ్రీరామ్. మా కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న 620 ఇళ్లలో ప్రతి గడపకించి కార్తీక మాసం మొదటి రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ హరే రామ హరే కృష్ణ అనేది మేము చిన్నప్పుడు గత 40 సంవత్సరాల క్రితం కూడా ఈ విధంగా మా పెద్దలు మా నాన్న వాళ్ళందరూ కూడా చేసింది విషయం. అది చూసి ఇప్పుడు మేము అందరం కూడా ఈ హరే రామ హరే కృష్ణ అనేది చేయాలనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాలుగా ఈ కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరం కూడా అనుకుని భక్తులందరూ కూడా ప్రతి గడప నుంచి ఒకరు ఎందుకు కాదు బయటికి వచ్చి ఈ హరే రామ హరే కీర్తనాలు చెప్పుకుంటూ వీధిన తిరగడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మముఠాన 4 గంటలకు ఈ హరే రామ హరే కృష్ణ కీర్తనాలు చెప్పడంతో అంత శుభం కలుగుతుంది అనేది పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ విధంగా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు. దీనికి స్పెషల్గా చిన్న పిల్లల నుంచి ఒక 3 సంవత్సరాల పిల్లల నుంచి కూడా 90 సంవత్సరాల వరకు కూడా పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది చాలా సంతోషమైన విషయం. 3 గంటలకు వాళ్ళు లేచి వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని 4 గంటలకు ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేసి 1 గంట సేపు మొత్తం ఊరు మొత్తము తిరగడం జరుగుతుంది హరినామ కీర్తనాలు. ఈ యొక్క హరినామ కీర్తనం అనేది ప్రతి ఇంట మారుమోగేటట్టు వినబడేటట్టుగా ప్రతి వీధి తిరుగుకుంటూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా కొండారెడ్డిపల్లి అనేది చాలా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి గడప నుంచి 650 ఇండ్లునే ఇక్కడ మా దగ్గర 650 ఇండ్లకి నుంచి వాళ్ళు ఏ విధంగానైనా కనీసం 5 రోజులు ఎందుకు కాదు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎందుకు కాదు కంప్లీట్ చేసి 21 డేస్ 21 రోజు మేము ఈ కార్యక్రమం చేస్తుంటాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనడం అనేది చాలా సంతోషం. వెళ్తుంటే కూడా అమ్మలు అక్కలు కూడా పొద్దున లేచి వాళ్ళు స్నానాలు ముగించుకొని మాకు భిక్ష అనేది బియ్యం ద్వారా అనేది లేకపోతే దక్షిణమే కాదు 10 రూపాయలు ఎందుకు కాదు మాకు ఇస్తుంటారు. అవన్నీ కలెక్ట్ చేసుకొని లాస్ట్ డే మేము అనేది ఇక్కడ హనుమంతుని ఇక్కడ కళ్యాణం చేసి ఆ కళ్యాణం చేసిన రోజు అన్నదాన కార్యక్రమాలకు ఆ బియ్యాలే కానీ వాళ్ళు ఇచ్చిన దక్షిణని కానీ యూజ్ చేసుకొని అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము. ఈ యొక్క బ్రహ్మాండమైన కార్యక్రమము మేమే కాకుండా ప్రతి గ్రామాల్లో చూసి కూడా బాగుంటుంది అనేది మా కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజల అభిప్రాయం. మమ్మల్ని చూసి కూడా ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలలో కూడా ఇప్పటికీ ఒక 7-8 ఊర్లు స్టార్ట్ చేసేది మా వీడియోస్ చూడడం వల్ల వాళ్ళకి తెలియడం వల్ల చాలా సంతోషం. అందరం కూడా ఈ కార్తీక మాసంలో అట్లీస్ట్ 11 రోజులు ఎందుకు కాదు ఈ హరిరామ కీర్తనాలు చెప్పడంతో బ్రహ్మముహూర్తాన చాలా శుభం జరుగుతుంది ఊరికే కానీ మన ఇంటికే కానీ. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తే చాలా బాగుంటుంది అనేది మా కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజల ఉద్దేశం. ధన్యవాదాలు. కార్తీక మాస శుభాకాంక్షలు. ఇది హరినామ సంకీర్తన ప్రోగ్రామ్ అనేది మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా పంచుకున్నాం. ఇక్కడ ఇప్పుడు కొన్ని బిజినెస్ పరంగా మేము షాద్నగర్ సెటిల్ అయినాము. దాంతోపాటు విశాఖపట్నంలో కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నా కూడా ఇక్కడ మేము రావడం జరుగుతున్నది. ఇప్పుడు మా గ్రామ సర్పంచ్ అయినటువంటి స్వాతి బాలేశ్వర్ గారు ఈ ఇదే హరిరామ హరే కృష్ణ సంకీర్తన కార్యక్రమాన్ని మన గ్రామంలో మరలా ఒక 6 సంవత్సరాల ముందు నుండి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడము మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తున్నది. ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ప్రతి సంవత్సరం మా గ్రామంలో హరిరామ హరే కృష్ణ ప్రోగ్రాం మళ్ళీ జరగాలని మేము కోరుకుంటూ జై శ్రీరామ్. గత 40 సంవత్సరాల క్రితము వీరమల్ల సింహయ్య గారు ఊళ్ళో గ్రామ పెద్దలు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. అట్లే ఆ విధంగా మేము అప్పుడు పిల్లలము పోయి వాళ్ళు ఎంబడి పోయి వాళ్ళతో పాటు రామనామ సంకీర్తనం నేర్చుకున్నాం. కాబట్టి ఇది ఎల్లకాలము మన ఊరు లోపల జరగాలని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి నుంచి చిన్నల నుంచి పెద్దల వరకు పాల్గొని హరినామ సంకీర్తనలు గ్రామ పురవీధులలో చేసి ఆ హరిని సంకీర్తనలతో అందరూ కొలవడం ద్వారా అందరికీ సుఖశాంతులతో కొనసాగుతారని మేము ఎంతో గట్టి నమ్మకంతో ఈ సంకీర్తన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమము మన ముందు తరాలకు మన పెద్దలు చేసినట్టు మనము చేస్తే మన ఎన్నుకున్న తరానికి కనువిందుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా చేస్తారని మనము. ముఖ్యంగా చాలా సంతోషమైన విషయం ఏంటంటే మా గ్రామంలోకి నుంచి ఎక్కడ పోయి సెటిల్ అయిన అనుగుణంగా హైదరాబాదే కానీ షాద్నగరే కానీ వివిధ ప్రాంతాలలో వీళ్ళందరూ కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి రావడం అనేది ఇక్కడ చూడండి. వీళ్ళు అందరూ కూడా షాద్నగర్కి నుంచి వస్తారు, ఇంకా కొంతమంది బిఎన్ రెడ్డి నగర్కి నుంచి వస్తారు. అంటే ఈ హరినామ కీర్తనాలు చెప్పాలనే ఉద్దేశం అనేది అందరికీ ఇంత దృఢ నిశ్చయంతో ఉన్నారు అంటే అది చాలా సంతోషం. మా గ్రామంలోకి నుంచి ఎక్కడ పోయినా అనుగుణంగా గ్రామం డెవలప్ కావాలి, దాంతో పాటు మేము కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 2 గంటలకు లేచి రావడం అనేది చాలా సంతోషం. జై శ్రీరామ్. నా పేరు జయశ్రీ. నేను మా తమ్ముడు 3 గంటలకి నుంచి 4 గంటల వరకు 5 గంటల వరకు హరిరామ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు జీవన. 3 గంటలకి లేచి వస్తున్నాం మా అక్క నేను. మాకు సంతోషంగా ఉంది.